ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే పవన్. భారత్ మాతాకి జై. కార్తిక్ అన్న. భారత్ మాతాకి జై పవన్. లిక్కర్ స్కామ్ లో మరో 4 నిందితులకు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 11వ తారీఖు అంటే మే 11వ తారీఖు 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్కి, ధనంజయ్కి, అదేవిధంగా గోవిందప్ప అంటే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పకి, దాంతోపాటు రోహిత్ రెడ్డికి 4 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ నిరాకరణ ఇవ్వడం జరిగింది, ముందస్తు బెయిల్ కోసం. దాన్ని నిరాకరించడం జరిగింది. ఇది కాస్త ఈ 4 నిందితులు విచారణలో ఏం చెప్పబోతున్నారు, ఇది బిగ్ బాస్ మెడ చుట్టూ అంటే బిగ్ బాస్ కూడా మెడకు చుట్టుకోబోతుంది అనే వార్తల నేపథ్యంలో సిట్ విచారణలో ఏం తేలబోతుంది అనుకోవచ్చు, ఇంకా ముందు చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు లిక్కర్ స్కామ్లో. ఎస్ పవన్, చాలా కీలకమైనటువంటి న్యూస్. చీప్ లిక్కర్ నమ్మి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేసు. ఓకే. ఏపీ మద్యం స్కాము అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి స్కామ్. అమ్మ కూడని మద్యాన్ని అమ్మేసి జనాన్ని చంపేసి జనం జేబులో నుంచి డబ్బులు లాగేసి పెద్ద ఎత్తున సెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఆ సెల్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒక మెయిన్ అకౌంట్కి డబ్బులు ఫార్వర్డ్ చేసుకొని డబ్బులు దేశాలు దాటించేసి పెద్ద ఎత్తున దండుకున్నటువంటి దోపిడీ చేసినటువంటి కేసు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓఎస్డీ, సెక్రటరీ, ఆయన కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, ఈ ముగ్గురిని కూడా 11వ తారీఖు ఉదయం 10 గంటలకు విచారణకు రమ్మని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు ఆదేశాలు జారీ చేయడం, నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఇప్పటికే ఈ కేసును ఈడీ కూడా టేకప్ చేసింది. ఈడీ మొత్తం వివరాన్ని సిట్ని అడగడం జరిగింది. ఈ కేసులో ఏమేమి మీరు దర్యాప్తు చేశారు, మీకు వచ్చినటువంటి విషయాలు ఏంటి, మాకు కూడా చెప్పండి, మేము కూడా కేసు నమోదు చేస్తామని ఇప్పటికీ అడగడం జరిగింది. సో మొత్తంగా ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కాబోతుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి నువ్వు విన్నావు కదా. కేవలం 200 కోట్ల గురించి స్కామ్ అది. ఆ స్కామ్ లో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత, ఈ ముగ్గురు కూడా అరెస్ట్ అయి తీహార్ జైల్లో గడిపారు. తీహార్ జైల్లో గడపడం మాత్రమే కాదు, రాజకీయంగా వాళ్ళు భూస్థాపితం అయ్యారు. ఎగ్జాంపుల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది. ఇవెందో ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా గెలవని పరిస్థితి. వరుసగా 3 సార్లు అధికారాన్ని అనుభవించారు, కానీ ఇప్పుడు రాజకీయంగా కిల్ అయిపోయారు. ఏది 200 కోట్ల మద్యం కుంభకోణం. అదే మద్యం కుంభకోణం అరెస్ట్ అయితే ప్రజల్లో సింపతి కూడా రాదు, ప్రజల్లో అసహ్యం వస్తుంది అనడానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అదే అలా ఉంటే 200 కోట్ల కేసుకి అలా ఉంటే ఇప్పటి వరకు సిట్టు చేర్చింది 3,200 కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది. ఇప్పుడు 3,200 కోట్ల కుంభకోణాన్ని కూడా నేను అనుకోను, కానీ ఇప్పటివరకు సిట్ తేల్చింది. మళ్ళీ తేల్చిందాన్ని అయితే కొంత నమ్మాలి కదా మనం. కాబట్టి ఆ తేల్చినటువంటి ప్రైజ్కు సంబంధించి అదే ఆ 200 కోట్లు, ఈ 200 కోట్లు తీసే పైన ఉంది, ఇంకా 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్లు అదనంగా ఉన్నటువంటి కేసు దేశం మొత్తం భయపడే అవకాశం లేదా? ఇది అంతా ఏంటి? ఈ 3,000 కోట్లు, 3,200 కోట్లు ఏంటి? ఏవైతే మద్యాన్ని ఏపీలో అమ్మారో ఆ మద్యం బ్రాండ్ల నుంచి కమిషన్ రూపంలో వసూలు చేసిన డబ్బు కేవలం. కానీ ఇది కాక ఇంకో కుంభకోణం ఉంది. ఇప్పుడు బయటికి డబ్బు రూపంలోనే అమ్మారుగా, మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకొని మద్యాన్ని కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మారు. అంటే కార్డ్స్, ఫోన్ పేలు, గూగుల్ పేలు కాకుండా డబ్బు కొట్టి మద్యం కొట్టు అనే పద్ధతిలో అమ్మారు. అప్పుడు మద్యం బాటిల్ మీద ఎంఆర్పీని ఎవరు డిసైడ్ చేశారు? అమ్మేటువంటి ప్రభుత్వం డిసైడ్ చేసింది. అంటే మామూలుగా లోకల్ బ్రాండ్స్, అవి అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అమ్మలేదు, లోకల్ బ్రాండ్స్ అమ్మారు. లోకల్ బ్రాండ్స్ అంటే సహజంగా రేట్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? కొంచెం తక్కువ ఉండాలి. కానీ తక్కువ ఉండడా మెయిన్ బ్రాండ్స్ కంటే కూడా, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే కూడా ఎక్కువ రేట్కి అమ్మారు. ఎందుకు ఎక్కువ రేట్కి అమ్ముతున్నామంటే ఆ రోజు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే జనం తాగించడం తగ్గించడం కోసం అని చెప్పారు. కాదు, వీళ్ళు ఎక్కువ డబ్బులు దండుకోవడం కోసం. మరి ఎంఆర్పి రేటు అంత ఎక్కువగా అమ్మి అది కూడా డబ్బు రూపంలో అమ్మటం వల్ల ఇది డబ్బు రూపంలో వాళ్ళ కంపెనీల చేతికి పోయిందా లేదా? ఇంకొకటి, ఆ ఎంఆర్పి మీద ఒక రేటు ఉంటుంది, నీ చేతికి వచ్చేసరికి ఇంకో రేటుకి అమ్ముతారు. ఇప్పుడు నువ్వు 200 బాటిల్ మీద ఉంటుంది తప్ప నీకు 220కి అమ్ముతారు. 220 నీ దగ్గర తీసుకుంటారు, 200 రిజిస్టర్లో రాస్తారు.
200 ఏదైతే షాప్ ఉందో షాప్ డ్రాలో వేస్తారు. ఓకే మిగతా పైన 20 రూపాయలు ఉంది కదా జేబులో పెట్టుకుంటారు. ఓకే ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? అప్పుడు నువ్వు గూగుల్ పే చేసావనుకో డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ 220 రూపాయలు పడిపోతాయి. అక్కడ ఏమి చేయడానికి కరప్షన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు డబ్బు రూపంలో ఇచ్చినప్పుడు ఎంత డ్రాలో వేస్తున్నారో ఎంత జేబులో పెట్టుకుంటున్నారో ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఓకే ఓకే సో ఇదో రకమైన కుంభకోణం. ఇందాక నేను చెప్పింది ఒక కుంభకోణం, సీటు కనిపెట్టింది ఒక కుంభకోణం, ఇది మరో కుంభకోణం. ఇంకో కుంభకోణం ఉంది ఏంటో. ఇంకో కుంభకోణం ఏంది? సహజంగా మద్యాన్ని అది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే లిక్కర్ తయారీ సంస్థలు డిస్టిలరీస్ అంటారు, అవి తయారు చేస్తాయి. తయారు చేసి బ్రాండింగ్ చేస్తాయి. బ్రాండింగ్ చేసిన తర్వాత దాన్ని బెవరేజ్ కార్పొరేషన్ కొంటది. బెవరేజ్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ బాడీ. గవర్నమెంట్ తరఫున మద్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ కొని మద్యం షాపులు సప్లై చేస్తుంది. సహజంగా మద్యం షాపులు అని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అంటే ఎవరు పాడుకున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నాడు. ఎందుకు ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాను కదా, ఆ హామీ నిలబెట్టుకోవాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే సాధ్యం కాదు కదా. ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని క్రమక్రమంగా మద్యం షాపులు తగ్గించుకుంటూ పోతాను, ఒక్కసారిగా మానిపించలేను కదా అని అన్నాడు. నమ్మారు. కానీ మద్యం షాపులో తీసేశాడా? మద్యపాన నిషేధం చేశాడా? చేయడా. ఎందుకు ప్రభుత్వం చేతిలో తీసుకున్నాడంటే ప్రైవేట్ చేతుల్లో ఉందనుకో ఏది ప్రజలు కోరుకుంటారో ఆ బ్రాండ్ అమ్ముతారు. ప్రభుత్వం చేతుల్లో ఉందనుకో ఏది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మదలుచుకున్నాడు అదే అమ్ముతాడు. నువ్వు ప్రైవేట్ షాప్ పెట్టుకున్నావు అబ్బా, జనం ఏమడుతున్నారు, కస్టమర్ ఏమడుతున్నాడు నువ్వు అది ఇస్తావు. కానీ ప్రభుత్వం చేతుల్లో పెట్టుకున్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి ఏం అమ్మదలుచుకున్నాడు అది అమ్ముతాడు. సో క్రమక్రమంగా రేట్లు పెంచుతూ క్రమక్రమంగా కమిషన్లు ఎక్కువగా తీసుకోవచ్చు. కమిషన్లు తీసుకోవడం మాత్రం కాదు, సొంత మద్యాన్ని అమ్ముకోవచ్చు. అవును. ఇప్పుడు లిక్కర్ తయారీ సంస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, వాళ్ళే కబ్జా చేస్తారు. కొత్త కంపెనీలు కూడా పెట్టుకున్నారు. అదాని డెస్టినేషన్ December 2, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు. తర్వాత SPY డెస్టినేషన్స్ మళ్ళీ వాళ్ళ చేతిలో తీసుకున్నారు, మూసేసిన దాన్ని సజ్జల సీతారెడ్డిని ముందు పెట్టేసి. వాళ్ళ సజ్జల సీతారెడ్డి చాలా క్లియర్ చెప్తున్నాడు, విజయసాయి రెడ్డి చాలా క్లియర్ చెప్తున్నాడు, రాజు రెడ్డి చాలా క్లియర్ చెప్తున్నాడు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు 100 కోట్లు ఇమ్మని చెప్పాడు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడి ఇప్పించారు. ఆ 100 కోట్ల లోన్ లో కొంత కమిషన్ వాళ్ళు తీసుకున్నారు, కొంత మాకు ఇచ్చారు. ఆ కంపెనీ పెట్టుకుని మూసేసిన కంపెనీ ఒకరు పెట్టుకున్నారు, ఇంకోటి కొత్త కంపెనీ పెట్టుకున్నారు. అక్కడ మద్యాన్ని తయారు చేశారు. ఆ తయారు చేసిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపుల్లో అమ్మిచ్చారు. అమ్మిచ్చిన దాన్ని కమిషన్ రూపాయలు మార్చుకున్నాడు. మళ్ళా అమ్మేది వాళ్ళ మద్యమే, అమ్మేది వాళ్ళే, కమిషన్ తీసుకునేది వాళ్ళే, ఈ రేటు వాళ్ళదే. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి చూడు దీంట్లో. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, ఇంకో కుంభకోణం ఉంది. ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు చెప్పిన ఇంకో కుంభకోణం ఏంటంటే ఇందా నేను చెప్పా బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి లిక్కర్ తయారీ సంస్థ నుంచి. ఈ లిక్కర్ తయారీ సంస్థలు ఎవరి? వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు తయారు చేసిన లిక్కర్ ని ప్రభుత్వం బెవరేజ్ కార్పొరేషన్ కొని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మెయింటైన్ చేసే మద్యం షాపుల్లో అమ్మాలి. అప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ ఎందుకు తొక్క అని చెప్పి పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మద్యం షాపులే డైరెక్ట్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసినాయి. మా ఊరికి ఏంటంటే బెవరేజ్ కార్పొరేషన్ మధ్యలో కనుక ఉందనుకో 100 రూపాయల మద్యాన్ని 16 రూపాయలకే కొంటది. 84 రూపాయలు ప్రభుత్వం లాభం చూసుకొని, ఆదాయం చూసుకొని, పన్నులు చూసుకొని మద్యం షాపులు సప్లై చేస్తుంది. మద్యం షాపులు నీకు ₹1, ₹2 లాభం చూసుకొని అమ్మేసుకుంటారు. కానీ ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ కావడం వల్ల డైరెక్ట్ మద్యం షాపులో కొనుగోలు చేయడం వల్ల ఎంత కొనుగోలు చేయాలి? నిజానికి 100 రూపాయల బాటిల్ని 16 రూపాయలకే కొనుగోలు చేయాలి. లేదు, 100 రూపాయలకే కొనుగోలు చేశారు. 16 రూపాయలు కొనుగోలు చేయాల్సిన బాటిల్ని 100 రూపాయలు కొనుగోలు చేశారు. 84 రూపాయలు ఎవరి చేతుల్లో పోయినాయి? ఇప్పుడు ఎవరైతే లిక్కర్ తయారు చేస్తున్నారో, ఎవరైతే వైసీపీ నాయకుడి చేతుల్లో లిక్కర్ తయారీ సంస్థలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో పోయినాయి. మా ఊరికి ఎవరి చేతుల్లో రావాలి? బెవరేజ్ కార్పొరేషన్ చేతుల్లోకి రావాలి. బెవరేజ్ కార్పొరేషన్ చేతుల్లోకి వస్తేనేమో గవర్నమెంట్కి వస్తాయి. అదే లిక్కర్ తయారీ సంస్థ చేతుల్లో పోతున్నాయి, వైసీపీ నాయకుడి జేబుల్లో పోతాయి. ఇప్పుడు ప్రభుత్వం జేబుల్లోకి రావాల్సిన డబ్బు వైసీపీ నాయకుడి జేబుల్లో పోయింది. ఇది ఒక కుంభకోణం. ఇది పెద్ద కుంభకోణం. దాదాపు 40,000 కోట్ల కుంభకోణం ఉంటుందని నా అంచనా. ఇన్ని రకాల కుంభకోణాలకు సంబంధించిన ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నాకు ఇక్కడ ఒక పర్సనల్ డౌట్ ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం అంటే ఏపీ మద్యంతో కుంభకోణం పోల్చుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక నీటి చుక్క బొట్టంత అని చెప్పేసి శ్రీకృష్ణరావు గారు వ్యాఖ్యానించారు కదా. అయితే ఆ నీటి బొట్టంతా మద్యం కుంభకోణంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది ఒక పెద్ద సునామీ అంత, ఇది అంటే ఒక మహాసముద్రం అంత కుంభకోణం ఇది. దీంట్లో ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదనుకోవాలా మనం? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరిని ఇన్వాల్వ్ కానిరు. ఇన్వాల్వ్ అయ్యారు అంటే టాటర్ గుద్దిద్ది.
కాబట్టి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే. వేరే రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అది వ్యాపారం ఎలా చేయాలో తెలుసు. ఇంకోటి చాలా క్లియర్గా చెప్తున్నా, వీళ్ళు కలెక్ట్ చేసిన డబ్బునంట అనుమానం రాకుండా ఉండటం కోసం డబ్బు రూపంలో తరలించలేదు కాబట్టి సెల్ కంపెనీలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు నీ పేరుతో నీకు తెలియకుండా అకౌంట్ ఉంటుంది, ఆ కంపెనీలో ₹1,00,000 పడిపోతాయి. మళ్ళీ ₹1,00,000 నీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి వెళ్ళిపోతాయి. నీ అకౌంట్లో డబ్బులు పడిపోతే నీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ డబ్బులు పోతాయి, కానీ నీకు తెలియదు. అలా ఒక 3,000 అకౌంట్ క్రియేట్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. 3,000 సెల్ అకౌంట్లో సెల్ కంపెనీల పేరుతో అకౌంట్ క్రియేట్ అయ్యి ఆ అకౌంట్లో డబ్బులు పడితే ఆ అకౌంట్ నుంచి ఇంకో మెయిన్ అకౌంట్ డబ్బులు పోతాయి. ఇప్పుడు ఆ అకౌంట్ ఎవరిది అని ఫైండింగ్ జరుగుతుంది. ఆ అకౌంట్ బయటకు వచ్చేస్తే బిగ్ బాస్ బయటకు వచ్చేస్తాడు. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది. ఏదేమైనా చాలా కీలకమైన కుంభకోణం, దీన్ని కీలకంగా విచారించాలి ప్రభుత్వం. ఇది ఈ డబ్బులు తీసుకోవటాలు, కుంభకోణాలు ఇవన్నీ కాదబ్బా నాకు కావాల్సింది. చీపు లిక్కర్ అమ్మేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి దాదాపు ఒక అంచనాగా 30,000 మంది చనిపోయారు ఆ మద్యం దాగి. వాళ్ళకి ఎవరు ప్రాణాలు తిరిగి తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? పవన్, ఎంత దారుణం, ఎన్ని కుటుంబాలు ఆగమైనాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే. ప్రభుత్వం కఠినమైన శిక్షలు త్వరితగతిన విచారించి ఇవ్వాల్సిందే. రైట్. సో మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణం ఎలా చేయాలో తెలుసు, మద్యం పాలసీలు ఎలా రూపొందించాలో తెలుసు. సో ఎవరి సహాయం సహజంగా మద్యం పాలసీని ఎవరు రూపొందించాలి? ఎక్సైజ్ శాఖ మంత్రి, అవును, ఎక్సైజ్ శాఖ కమిషనరు, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి. ఇంతే కదా, ఇదే కదా బాడీ. ఏ ప్రభుత్వమైనా ఇంతే, వీళ్ళతోనే నడిచేది. కానీ మద్యం పాలసీని ఎవరు రూపొందించారు అంటే విజయసాయిరెడ్డి గారి హైదరాబాద్ ఇంట్లో, విజయసాయిరెడ్డి గారు విజయవాడ ఇంట్లో, విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రాజు గదిరెడ్డి గారు, సజ్జల సీతారెడ్డి గారు, వీళ్ళు రూపొందించారట. వీళ్ళెవరు అసలు రూపొందించడానికి? వీళ్ళకేం హక్కు ఉంది? వీళ్ళు రూపొందించడం, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే మద్యం కుంభకోణం జరగటం పెద్ద చిత్రం. చూద్దాం. మే 11వ తారీఖు 10 గంటలకి నలుగురిని విచారణకు పిలిచింది సిట్. మరి విచారణలో ఏం తేలబోతా ఉంది? బిగ్ బాస్ మెడకు చుట్టుకోబోతున్న వార్తల నేపథ్యంలో ఇంకా సిట్ విచారణ వేగవంతం చేస్తా ఉంది. చూద్దాం రాబో కాలంలో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ కార్తీక్ అన్న. థ్యాంక్ యూ.